అందుబాటులోకి మంచినీటి వ్యవస్థను సంపూర్ణంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మంచినీటి సమస్య తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త రకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా దాదాపుగా మనకు గ్రామాలలో సర్పంచెస్ లేకపోవడంతో ఆ బాధ్యత అంతా కూడా మీ మీదనే పడ్డది. గ్రామాలలో ఉన్నటువంటి సెక్రటరీస్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా మండల స్థాయి అధికారులు, మీరే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేయాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి కొంత అడిషనల్ అంటే బర్డెన్ అనిపించినప్పటికీ ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని గ్రామాలలో కావాల్సినటువంటి అన్ని ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా మేము అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా వారందరినీ ప్రత్యేకంగా గుర్తించి అందుబాటులోకి మంచినీటి వ్యవస్థను సంపూర్ణంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మంచినీటి సమస్య తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త రకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా దాదాపుగా మనకు గ్రామాలలో సర్పంచెస్ లేకపోవడంతో ఆ బాధ్యత అంతా కూడా మీ మీదనే పడ్డది. గ్రామాలలో ఉన్నటువంటి సెక్రటరీస్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా మండల స్థాయి అధికారులు, మీరే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేయాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి కొంత అడిషనల్ అంటే బర్డెన్ అనిపించినప్పటికీ ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని గ్రామాలలో కావాల్సినటువంటి అన్ని ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా మేము అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా వారందరినీ ప్రత్యేకంగా గుర్తించి అందుబాటులోకి మంచినీటి వ్యవస్థను సంపూర్ణంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మంచినీటి సమస్య తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త రకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా దాదాపుగా మనకు గ్రామాలలో సర్పంచెస్ లేకపోవడంతో ఆ బాధ్యత అంతా కూడా మీ మీదనే పడ్డది. గ్రామాలలో ఉన్నటువంటి సెక్రటరీస్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా మండల స్థాయి అధికారులు, మీరే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేయాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి కొంత అడిషనల్ అంటే బర్డెన్ అనిపించినప్పటికీ ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని గ్రామాలలో కావాల్సినటువంటి అన్ని ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా మేము అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా వారందరినీ ప్రత్యేకంగా గుర్తించి